రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరికి కూడా న్యూ ఇయర్ గా స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి అయితే చాలా మంది అభిమానులు మాట్లాడుకుంటున్నారు. మరి ఆ సర్ప్రైజ్ ఏంటి? సో కంప్లీట్గా 2026 ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అనమాట. ఎందుకంటే రాజాసాబ్ సినిమా సంక్రాంతికి అయితే రిలీజ్ అవుతుంది. మరి ఇదే హ్యాపీగా ఉన్న తరుణంలో మరి అటు సందీప్ రెడ్డి వంగ గారు కూడా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఒక ఫుల్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. సో మరి న్యూ ఇయర్ సందర్భంగా స్పిరిట్ నుంచి ఫస్ట్ లుక్ రాబోతుందని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఎందుకంటే ఇయర్ మొత్తం కూడా ప్రభాస్ గారు అప్డేట్సే ఉండాలి ఫ్యాన్స్కి అనే విధంగా స్పిరిట్ ఇయర్ అవ్వబోతుంది 2026 అనే విధంగా ఆయన అయితే ఫస్ట్ లుక్ ఇవ్వబోతున్నారు. సో ఇప్పుడు దాకా ఆ సినిమా గురించి ఆయన ఎటువంటి డిస్కషన్స్ ఏం పెట్టలేదనమాట. జస్ట్ ప్రభాస్ గారు ఏదో కాప్ రోల్ చేస్తున్నారని మాత్రం బయటకు వచ్చింది. సో అది కూడా నేవీ ఆఫీసర్ అని చెప్పి. సో మరి ఇంకా ఎలా ఉంటుంది సినిమా, ఎలా ఉండబోతుంది, అసలు ఆయన లుక్ ఎలా ఉంటుంది, పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటారు. మరి రీసెంట్గా ఆయన చూస్తే కనుక గడ్డం అది లైట్గా పిలక వేసుకుని అయితే రాజాసాబ్ ఈవెంట్కి వచ్చారనమాట. సో మరి అందులో ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుంది, ఆయన పక్కన ఈ సినిమాకి పనిచేస్తున్నారు హను రాఘవపూడి గారితో, సో ఫౌజీకి. అలాగే ఇప్పుడు దీనికి ఏ లుక్లో ఉంటారు అంటే ప్రభాస్ గారికి అంత లుక్కులు మెయింటైన్ చేయడం కానీ అంత ఫాస్ట్గా ఎలా కుదురుతుంది, అంత ఫాస్ట్గా సినిమా షూటింగ్లు చేయడం కూడా. ఎందుకంటే అట్ ఏ టైం 3 ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఆయన. సో మరి అది మామూలు విషయం కాదనమాట. రాజాసాబ్ కంప్లీట్ చేసి రిలీజ్కి తీసుకొచ్చారు, ఫౌజీ చేస్తున్నారు, ఓ పక్కన సందీప్ రెడ్డి వంగ గారితో స్టార్ట్ చేశారు. సో ఇన్నిటిలోంచి మళ్ళీ ఆ ఫస్ట్ లుక్ ఇంత తొందరగా తీసుకొస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఆ సినిమాని అయితే 2026 డిసెంబర్లోనే తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ అంతా అయిపోతే డిలే అయితే కొంచెం డిలే అవుతుందేమో, మరి 27కి వెళ్తుందేమో తెలియదు కానీ. సో యాజ్ ఆఫ్ నో వాళ్ళ ప్లాన్ అయితే 26లోనే ఉంది. మరి అది ఆ టైంకి షూటింగ్ ఏమన్నా డిలే అయితే తప్ప సినిమా అయితే మరి ఇక్కడ ప్రభాస్ గారు ఆపేలా కనిపించట్లేదు. మరి ఇంకా ఫస్ట్ లుక్ నుంచే సినిమాకి మంచి కిక్ రాబోతుంది అనమాట స్పిరిట్కి. అలాగే సందీప్ రెడ్డి వంగ గారు రాజాసాబ్ టీంతో కూడా ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నారు. సో అందులో కూడా మంచి అప్డేట్స్ ఉంటాయి స్పిరిట్ గురించి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మరి వరుసగా ఇంకా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరికీ పండగ అనమాట. సో జనవరిలో రాజాసాబ్, ఆగస్టు ఆ టైంలో ఫౌజీ, అలాగే ఇయర్ ఎండింగ్కి వస్తే ఒకవేళ 3 కూడా 500 కోట్లు కానీ కొట్టినంటే అదొక చరిత్రలో రికార్డుగా మిగిలిపోద్ది అనమాట. సో మరి ప్రభాస్ గారు అలా రిలీజ్కి ప్లాన్ చేస్తారా, కొంచెం డిలే చేస్తారా చూడాలి.